అందరికి నమస్తే. నేను ట్విట్టర్ కిందికి మీరు తిప్పుతుంటే ఎవరేం పెట్టారో చూద్దామని ఒక వార్త కనిపించింది. ఏందంటే కొడంగల్‌లో కొడంగల్ కాన్స్టిట్యున్సీలో కోస్గి అనే ఒక మండలం ఉంటది. ఆ కోస్గి మండల్‌లో ఒకరికి హార్ట్ ఆపరేషన్ అయింది. తర్వాత మళ్ళీ అది పోయింది. మళ్ళీ చేయాల్సొస్తే ఒక ₹8,00,000 కావాలి. ఆయన అందరి చుట్టూ తిరిగిండంట. అందరూ సీఎము, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, ఎల్ఓసీలు, సీఎంఆర్ఎఫ్‌లు అన్నీ తిరిగి కాక ఒక ట్వీట్ చేసిండు కేటీఆర్‌కి. అది కనిపించింది నాకు. అది అయిపోయిందంట ఆపరేషన్. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో మనం మాట్లాడాలి ఖచ్చితంగా. 20 ఇయర్స్ నేను ప్రజా జీవితం పూర్తయిందని ప్రకటించుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ వాళ్ళు పని కాలేదని చెప్పి కేటీఆర్ దగ్గర వచ్చారు. ముందు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నాకు కనిపించింది ఇదిగో ఏమనుందంటే శివకుమార్ గౌడ్ అనే పర్సన్ పెట్టింది. ఈవెన్ కేటీఆర్ అన్న అక్కకి ఆపరేషన్ విజయవంతం అయింది. రాత్రి డిశ్చార్జ్ చేశారు. అడగగానే ప్రాంతం చూడకుండా దగ్గరుండి మీ మనిషి ప్రవీణ్ రెడ్డి గారు అపోలో ఆసుపత్రి డాక్టర్లతో మాట్లాడి ₹1 లేకుండా చేశారు. మీ రుణం తీర్చుకోలేమన్న పునర్జన్మ అందించారు అని పెట్టిండు. ఈయన ఏం పెట్టిండు అసలు కేటీఆర్కు అంటే ఇది పెట్టిండు, ట్వీట్ చేసిండు కేటీఆర్కి. ఎప్పుడు జూన్ 17 నాడు పెడితే ఈరోజేమో అయిపోయిందని పెట్టిండు. ఒక 10 రోజుల డిఫరెన్స్. ఏమని పెట్టిండు, కేటీఆర్ అన్న మేము కొడంగల్ కోస్గి మా అక్కకి 2011లో ఆరోగ్యశ్రీలో గుండె ఆపరేషన్ అపోలో హాస్పిటల్లో అయ్యింది. ఇప్పుడు అది పని చేస్తలేదంట. అంటే ఆరోగ్యశ్రీలు కూడా అయిపోయినాయి. అది కూడా ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే 8 లక్షలు కావాలట. వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడు, దినసరి కూలీలు, ఆరోగ్యశ్రీ లేదంట. ఆదుకో అన్న, కొడంగల్ అన్నామని డోంట్ ఇగ్నోర్. అంటే ఈయన కొడంగల్ నుంచి పెడుతున్న అన్నందుకు మీరు పట్టించుకోకుండా ఉండేరు రేవంత్ రెడ్డి కాన్స్టిట్యున్సీ కాబట్టి అని ఇగ్నోర్ చేసేరు అని పెట్టిండు. ఆయన పెట్టి ఒక మెడికల్ రిసిప్ట్ కూడా పెట్టిండు అక్కడిదే. పెడితే వాళ్ళ మనిషి ఎవరో వాళ్ళ టీం ఉంటారు కదా, వాళ్ళ టీం ప్రవీణ్ రెడ్డి అని అతను పోయి మొత్తం చేపించిండు అని పెట్టిండు. శివకుమార్ గౌడ్ ఎందుకు రావాల్సి వచ్చింది కేటీఆర్ దాకా? అక్కడ వ్యవస్థలు మొత్తం ఫెయిల్. ఆరోగ్యశ్రీ పనిచేస్తలేదు అక్కడ. సీఎంఆర్ఎఫ్లు అన్నీ తిరిగిండ్రు. తిరుపతి రెడ్డి బ్యాచ్ పొద్దుగా లేసే కొడంగల్నే ఉంటుంది. వాళ్ళని కూడా అడిగి ఉంటాడు. సీఎంఏ ఆ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే. కానీ ఆయన కేటీఆర్ను సంప్రదిస్తే కేటీఆర్ పని చేయించిండు. కేటీఆర్ చేయించిండు ₹8 లక్షల ఆపరేషను. సరే ఆయన హాస్పిటల్కి ఏం మాట్లాడుతున్నారో ఏమి ఇచ్చిండ్రో, కానీ ₹8 లక్షల అయ్యే ఆపరేషన్ని ఫ్రీగా చేయించిండ్రు. ఏమర్థం చేసుకోవాలి? నేను ఇదొకటే కాదు, కేటీఆర్ ట్వీట్లో చాలా ఉంటాయి. ఎవరన్నా పెడితే మా టీం మీకు కాల్ చేస్తానని పెట్టేస్తాడు సింపుల్గా. అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ట్విట్టర్ ఉంటుంది. రేవంత్ రెడ్డి ట్విట్టర్లో ఓన్లీ వాన్విని తిట్టడం, వాళ్ళని వీళ్ళని దూషించడం, వాళ్ళ మీద వీళ్ళ మీద లేనిపోని అభాండాలు వేయడం, రాజకీయాల కోసం మాత్రమే ట్విట్టర్ వాడతాడు. పోనీ ఎక్కడన్నా చూసినామా? ఇప్పుడు ఆయన 20 ఇయర్స్ పూర్తి చేసుకున్నాడు కదా, ఎక్కడన్నా నేను కూడా ఫీల్డ్లో ఉన్నానే, మీడియాలో 2008 నుంచి ఉన్నా, రేవంత్ రెడ్డిని చాలా దగ్గరికి వెళ్ళి చూసినా, మాట్లాడినా చాలాసార్లు, ఒక్కసారి కాదు చాలాసార్లు మాట్లాడినా, అందరు రాజకీయ నాయకులతో మాట్లాడినా, ఆయన కూడా మాట్లాడినా, అన్నీ జరిగినాయి. ఎప్పుడు ఒక్కరోజు ఆయన ఫైనాన్షియల్గా ఆర్థిక సహాయం చేసిండనగా నేను చూడలే. ఆయన సొంత డబ్బులు, ఇంకా గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ డబ్బులు అంటే చేయొచ్చు, కానీ ఆయన సొంతంగా డబ్బులు పెట్టి పలానా వాళ్ళకు పలానా సహాయం చేసిన దాఖలాలు అయితే లేవు. నేను ఈ వీడియో చేసే ముందు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడినా, ఇప్పుడు జర్నలిస్టులతో, ఇప్పుడు ఇంకా బీడు చూసే జర్నలిస్టులతో ఒకరితో మాట్లాడితే ఏం లేదు, అంతే ఏమైనా గవర్నమెంట్ నుంచి ఇచ్చేది ఉంటే ఇస్తారు తప్ప సొంతంగా ఇచ్చేది ఏం లేదు. అంతకుముందు సొంతంగా ఏమి ఇవ్వలేదు ఎప్పుడు. మరి దేనికోసం 20 ఇయర్స్ ఆయన జర్నీ? ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే వాళ్ళే పని కాలేదని చెప్పి కేటీఆర్ దగ్గరకు వస్తే కేటీఆర్ అవకాశాన్ని వినియోగించుకుంటాడు కదా. నాట్ ఓన్లీ కొడంగల్ కోస్గి, రాష్ట్రంలో ఎక్కడున్నా కేటీఆర్కు ట్వీట్ పెడితే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు. దానిలో మా టీం వస్తుంది, మేము చూసుకుంటుంది అని. అట్లాంటి చాలా ఉన్నాయి. ఆయన సొంతంగా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా సొంతంగా చేస్తుండే, కొంత గవర్నమెంట్ సాయం కూడా తీసుకుంటుండే, కొంత ఆరోగ్యశ్రీతో అవుతుందా అట్లాంటివి ఉండే. కానీ ఎవరో ఒకరు సంప్రదించి చేశారు కదా. కానీ రేవంత్ దగ్గర ఈ సిస్టమ్ లేనేలేదు అసలు. రేవంత్ రెడ్డి ఆయన సొంతంగా పెట్టకపోయినా సరే, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి, ఆయన గవర్నమెంట్, ఆయన కథ, ఆయన కాన్స్టిట్యున్సీ, ఆయనకు ఓట్లు వేసిన ఓటర్లు చూసుకోవాలి, ఒక ధైర్యం ఉంటుంది కదా. ఇప్పుడు కొడంగల్ కాన్స్టిట్యున్సీ జనం ఏమనుకోవాలి? కొడంగల్ కాన్స్టిట్యున్సీ జనం కూడా కేటీఆర్నే గెలవాలి. పని కావాలంటే, ఏదైనా సహాయం కావాలంటే కేటీఆర్ చేయాలన్నా?
వాళ్ళ అంతమంది మనుషులు వాళ్ళంతా ఏ పనిలో ఉన్నారు? రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషులు, రేవంత్ రెడ్డి వాళ్ళంతా ఏం పని చేస్తున్నారు? ఇక కొడంగల్ జనానికి చేయలేకపోతే బయట వేరే కాన్స్టిట్యున్సీయో లేకపోతే ఎవరైనా హైదరాబాదో ఎవరు చేస్తారు? ఈ గవర్నమెంట్ కదా చేయాల్సింది. గవర్నమెంట్ వ్యవస్థలు కదా చేయాల్సింది. ఇది నిజంగా ఒక నామూషి ఇది. రేవంత్ రెడ్డికి నామూషి. ఇప్పుడు కేటీఆర్కు ట్వీట్ చేసిండు. ఈయన ఎప్పుడు జూన్ 15 నాడు చేసిండు. జూన్ 15 నాడు చేసినప్పుడు కనీసం వాళ్ళకు చాలామంది ఈ డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి దగ్గర. పెద్ద టీం ఉంది. ఒక 300 మంది లోకేష్ టీము, ఈయన టీము అందరు కలిసి ఒక 300 మంది ఉంటారంట వాళ్ళు. ఆఫీస్ ఉంది మాదాపూర్ లెక్కను. వాళ్ళు అన్ని ట్వీట్లు చూస్తూనే ఉంటారు. ఎవరెవరికి ఏం చేస్తున్నారు, ఎవరికి ట్వీట్ చేసినారు, ఎవరికి ఇంకా ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ మీద ఒక డేగా కనేసి పెడతారు వాళ్ళు. కేటీఆర్ ఏం పెట్టిండు లేదా కేటీఆర్కి ఎవరేం పెట్టిండ్రని. కనీసం వాళ్ళని సంప్రదించే ప్రయత్నం అని చేసిందా? ఇక్కడ డాక్టర్ నెంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డాక్టర్ నెంబర్లు ఉన్నాయి. ఈయన ఎవరో తెలుసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, ఒక 10 నిమిషాల మ్యాటర్. తెలుసుకొని మరి కేటీఆర్కి ఎందుకు పెట్టినావు? నేనే కదా ముఖ్యమంత్రిని, నేనే కదా సీఎంను. మా అన్న తిరుపతి ఆనే తిరుగుతున్నాడు పొద్దుగాలు లేస్తే. నీకేం కావాలి, నేను చేపిస్తా అని చెప్పాలి కదా. రేవంత్ రెడ్డికి ఆయనకు తెలిసిన హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయనవే సొంత హాస్పిటల్, వాళ్ళ చుట్టాలదో ఆయనదో మెడికవర్ హాస్పిటల్ ఉంది. అరే నా కాన్స్టిట్యున్సీ జనం నేను చెయ్యాలి, కేటీఆర్ని అడుగుతుండేంది ఈయన ప్రాబ్లం ఏంది అని కనుక్కునే ప్రయత్నం జరిగిందా? ఇంతసేపటికి పాలిటిక్సే తప్ప, రాజకీయాలు చేయాలి తప్ప, ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఏం చేద్దాం అనే ఒక సిస్టమ్ మాత్రం లేదు. ఆయన సొంతంగా చేయడు. గవర్నమెంట్కి వెళ్ళి ఆరోగ్యశ్రీలనో లేకపోతే అక్కడో పని అయితే ఈయన కేటీఆర్ దగ్గర రాకుంటుండే. ఆరోగ్యశ్రీలనో లేకపోతే ఎల్ఓసీలనో సీఎంఆర్ఎఫ్లనో ఎక్కడో దగ్గర ఆయనకు పని జరిగిపోయి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. మళ్ళీ ఏమనంటే మేము ఆరోగ్యశ్రీని 10 లక్షలకు తీసుకుపోయినాం, 10 lakhs రూపీస్కి మేము పెంచినాం. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో పెరిగింది అది. మళ్ళీ ఈయన వచ్చి నేను పెంచినాను మళ్ళీ తాతకు దగ్గు నేర్పే కథ చేస్తుంటాడు అప్పుడు. 10 లక్షల రూపాయలు పెంచితే 8 లక్షల రూపాయల వైద్యము ఆరోగ్యశ్రీలో అపోలో హాస్పిటల్లో ఎందుకు కాలేదు? ఇంకా కింద కామెంట్స్ వేరేలాగా ఉన్నాయి. ఇంకా మీరు ఫస్ట్ రేవంత్ రెడ్డిని దింపండి, అప్పుడు అదే మీరు తీసుకునే రుణమని పెట్టారు కామెంట్స్. అంటే ఒక లీడర్ అంటే ఉత్తగా ఓట్లతో గెలిచి లీడర్ అయిపోతే ఇక నేను 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను. జనం మీకు ఓట్లు వేసారు, మీరు జనాలకి ఏమి ఇస్తున్నారు? మీరు కోసిగిలో అక్కడ మిర్జిల్లో ఏమి ఇచ్చిండ్రు, లేకపోతే కొడంగల్లో ఏమి ఇచ్చిండ్రు, లేకపోతే మల్కాజ్గిరి ఎంపీగా చేశారు కదా, మల్కాజ్గిరిలో ఏం చేసిండ్రు? జనాలు మీకు ఇచ్చిర్రు, మీరు జనానికి ఏమి ఇచ్చిండ్రు? ఆయన వ్యక్తిగతంగా ఆయన మస్తు పైసలు ఆయన దగ్గర, పైసలు లేవన్నట్టు కాదు. ఇప్పుడే కాదు, ముఖ్యమంత్రి కాకముందు కూడా ఏదో కార్వాయి పైసలు అయితే ఉన్నాయి ఆయన దగ్గర. కానీ జనానికి మాత్రం ఎప్పుడు ఒక రూపాయి ఇచ్చినట్టుగైతే ఎక్కడ కనబడలే. ఇస్తే అయితే ఊకోరు కదా, ఎన్నో తాను పెట్టుకుంటారు కదా, ఏ ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో అదో ఏదో చేస్తారు కదా, ఎక్కడ కనబడదు. గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్కి వెళ్ళి ఇప్పుడు సాయం చేస్తుండేమో, ఎక్కడన్నా వాళ్ళకి వీళ్ళకి గవర్నమెంట్కి వెళ్ళి ఏమైనా సాయం అందుతుందేమో. కానీ వ్యక్తిగతంగా ఆయన అయితే జేబులోకి వెళ్ళి రూపాయి తీసేది లేదు, ఎవరికి ఇచ్చేది లేదు. ఇంకా ఆపదలు ఉండని అయినన్నా ఉండని. కానీ ఇదైతే నిజంగా ఒక ముఖ్యమంత్రికి ఒక ఏమంటారు తలదించుకునే వ్యవహారం ఇది. పోయి రేవంత్ రెడ్డి ప్రత్యర్థి మళ్ళీ కేటీఆర్ పోనీ రేవంత్ రెడ్డిని కాదని చెప్పేసి ఆయన ఎవరో ఏ ఇండస్ట్రియలిస్టో లేకపోతే ఎవరో పైసలు ఆయన సాయం చేసినట్టు అది వేరు. డైరెక్ట్గా ఆయన ప్రత్యర్థి పొద్దుగాలు లేస్తే తిడతా ఉంటాడు కదా కేటీఆర్ను, కానీ కేటీఆర్ ఏమో గిట్లాంటి పనులు చేస్తుంటాడు. ఒకసారి వెతకండి, నేను అబద్ధం చెప్తలేను. కేటీఆర్ ట్విట్టర్ ఓపెన్ చేసి వెతకండి ఒకసారి, రీసెంట్ డేస్ వెతకండి, ఓల్డ్ డేస్ వెతకండి. ఖచ్చితంగా ఎవరన్నా ఏమైనా కావాలని, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటానో లేకపోతే ఎవరికైనా చదువుకోనికి ఏం లేదంటానో, మొన్నే కూడా నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, నేను 50 మంది విద్యార్థినులకు తల్లిదండ్రులు లేని విద్యార్థినులను నేనే ఇంకా నా సొంత ఖర్చులు పెట్టి చదివిస్తా, నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, నేను నిర్ణయం తీసుకుంటాను ఏదో ప్రోగ్రాంలో ప్రకటించాడు. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఏదైనా ప్రకటించిండా? అట్లా చేసిండా? ఎక్కడన్నా సర్వీస్ చేసిండా? ఏం చేయలేదు. కానీ ఇది మరి ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసినరో లేదో ఏం కథనో, కానీ ఇది చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి కష్టమే నిద్రపోడు. ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన్నే కేటీఆర్ని ప్రైజ్ చేస్తున్నాడు. కేటీఆర్ సర్వీస్ చేసిండు, కేటీఆర్ ఆయనకు వాళ్ళ అక్కకు వైద్యం చేయించిండు. మరి వీళ్ళందరూ ఇంతమంది రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముడు, ఆయన అన్న, ఇంకా ముందర బ్యాచ్, అడావిడి ఇదంతా ఎందుకు? జనానికి పోయపడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.